ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యాచురల్లీ. నేను మీ ప్రజ్ఞత. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మొక్కల గురించి అండి. మనం మొక్కల గురించి మాట్లాడుకొని చాలా రోజులు అవుతుంది కదా. సో ఈరోజు మొక్కలకు యూజ్ అయ్యే వీడియో చూపిస్తాను. మామూలుగా మనం రైస్ వాటర్ ఏం చేస్తాం, అదే రైస్ వాటర్ అంటే బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదండి, వాటిని పడవస్తాం అనమాట. వాటిని పడబోయకుండా చెట్లకు చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. వాటిని ఎలా యూజ్ చేయాలనేది ఈరోజు చూపిస్తాను. రైస్ వాటర్ ఏం చేస్తుందంటే లాక్టోబాసిల్లీ అనే ఒక యూస్ఫుల్ బ్యాక్టీరియా ఉంటుందండి. అది మొక్కల వేళ్ళలో ప్రొడ్యూస్ అయ్యేలాగా యూజ్ అవుతుంది అనమాట రైస్ వాటర్. ఇది మొక్కల గ్రోత్కైనా అండ్ మొక్కల ఫ్లవరింగ్ అయినా అంటే ఫ్రూట్స్కి అయినా దేనికైనా చాలా బెనిఫిట్ అనమాట. మామూలుగా రైస్ వాటర్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి, ఫైబర్స్ ఉంటాయి, కాల్షియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, జింక్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అనమాట. ఈ మొక్కలకి చాలా యూజ్ అనమాట. అదే ఎట్లా యూజ్ చేసుకోవాలి రైస్ వాటర్ని, దేని కలిపితే మనకి ఇంకా మొక్కలకు చాలా మంచిగా ఉంటుంది రైస్ వాటర్లో అనేది ఈరోజు వీడియో అనమాట. లేట్ చేయకుండా వీడియో చూసేద్దామా. అండ్ నేను 2 types ఆఫ్ ఫర్టిలైజర్స్ చూపిస్తానండి. రైస్ వాటర్తో 2 రకాలుగా తయారు చేసుకోవచ్చు. నాకు తెలిసినవి 2 రకాలు చూపిస్తాను అనమాట. చూసేద్దామా. ఫస్ట్ బియ్యం కడిగిన వాటర్ తీసుకోండి. వాటర్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకొని నార్మల్గా ఆ రోజు మనం కట్ చేసిన ఫ్రూట్స్ కానీ వెజిటబుల్ కానీ ఏదైనా కిచెన్ వేస్టేజ్ ఉంటుంది కదా, ఎగ్ షెల్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు, వాటన్నిటిని ఆ వాటర్లో వేయండి. అంటే వేసినప్పుడల్లా కొంచెం కలపండి. ఆ వాటర్లో మంచిగా మిక్స్ అయ్యేలా కలిపి దానిపైన ఒక క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఈవినింగ్ వరకు అలా పక్కన పెట్టేసేయండి. ఈవినింగ్ మీరు చూసినట్లయితే ఇలా ఉంటుందండి. దాన్ని మంచిగా మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes బాగా మిక్స్ చేసుకోండి. ఆ వాటర్లో అవన్నీ కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకొని ఆ చెత్త మొత్తం తీసేయండి. తీసేసి ఆ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ ఒక్కొక్క చెట్టుకి ఒక చిన్న గ్లాస్ పోసినా పర్లేదు. మీరు రోజు పోయొచ్చు. డైలీ కిచెన్లో ఎలా వేస్టేజ్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసుకొని రోజు పోయొచ్చు అనమాట. పెద్ద పని ఏం కాదు, జస్ట్ పక్కన పెట్టేసుకోవడం అంతే. దీన్ని ఇట్లా రోజు పోసినట్లయితే మంచిగా మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయండి. మీకు రోజు వీలు కాకపోయినా వారానికి 2-3 రోజులు పోసినా పర్లేదు. నేను ఇక్కడ ఒక్కొక్క చెట్టుకి 2 చిన్న గ్లాసులు పోసాను. టీ గ్లాస్ ఉంటుంది కదా, అవి అంత పోసాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి రైస్ వాటర్తో బనానా పీల్ ఫర్టిలైజర్ అనమాట. దీన్ని వేయడం వల్ల మన చెట్లకు మస్తు పూలు వస్తాయండి. పూలు చాలా బాగా పూస్తుంది అనమాట. మామూలుగా బనానా పీల్స్లో పొటాషియం ఎక్కువ ఉంటుందండి. మనకు బయట ఎన్పికే ఫర్టిలైజర్ దొరుకుతుంది కదా, అందులో ఉన్న పొటాషియం ఉంటుంది కదా, ఇది వేసినా కూడా మనకు అదే పొటాషియం వస్తుంది అనమాట. చాలా బెనిఫిట్స్ ఉంటాయి బనానా పీల్ వల్ల కూడా. యాక్చువల్లీ నేను బనానా పీల్ ఫర్టిలైజర్ ఆల్రెడీ ప్రిపేర్ చేశాను, వీడియో కూడా చేశాను అనమాట. ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. కానీ అక్కడ తేడా ఏంటంటే ఆ నార్మల్ వాటర్తో చేశాను అనమాట. ఇది రైస్ వాటర్ యూజ్ చేశాను. ఇంకా రైస్ వాటర్లో మంచి ప్రోటీన్స్ అవన్నీ ఉంటాయి కదా, బనానా పిల్లో కూడా ఉంటాయి. ఆ 2 మిక్స్ అయితే ఇంకా మంచిగా పనికొస్తుంది చెట్లకు అని చెప్పేసి. అండ్ మనం మామూలుగా ఈ ఫర్టిలైజర్ ఇచ్చే ముందు చెట్లను కొంచెం తవ్వటం పెట్టాలండి. తవ్వటం అంటే కొంచెం 1 inch అట్లా తవ్వాలన్నమాట మట్టిని. అలా తవ్వినట్లయితే మనకి ఏమంటారు చెట్లకి మంచిగా అందుతుంది అనమాట. మనం పౌడర్ రూపంలో కూడా ఇవ్వచ్చు బనానా పిల్, అది కూడా చేశాను, ఆ వీడియోలో ఉంటుంది. కానీ పౌడర్ అనేది ఎలా పనిచేస్తుందంటే ట్యాబ్లెట్స్ లాగా పనిచేస్తుంది, కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది మనకు పనిచేయడానికి. అదే లిక్విడ్ ఫర్టిలైజర్ అనుకోండి, లిక్విడ్ ఫర్టిలైజర్ మనకి ఇంజెక్షన్ లాగా అనమాట, ఇన్స్టంట్ రిజల్ట్ ఉంటుంది అనమాట. మామూలుగా ఇంకా కుండీలో పెరిగే మొక్కలకైతే లిక్విడ్ ఫర్టిలైజర్ చాలా బెస్ట్ అండి. సో ఎలా చేసుకోవాలో చూపిస్తాను.
ఇది బనానా పీల్ ఫర్టిలైజర్ అండి. మేబీ ఈ బాటిల్లో మీకు కనపడకపోవచ్చు దీని కలర్ వల్ల, బాటిల్ కలర్ వల్ల. కానీ ఆల్రెడీ ప్రిపేర్ చేశాను, అది స్క్రీన్లో ఇస్తాను. ఆల్రెడీ వీడియో చేశాను దానిపైన. జస్ట్ ఇందులో ఏం చేశానంటే రైస్ వాటర్ని ఒక 2 days స్టోర్ చేశాను అంతే. తర్వాత అంటే రైస్ వాటర్లో బనానా పీల్ వేసి ఒక 2 days స్టోర్ చేశాను అంతే. తర్వాత ఒక 1/2 bucket వాటర్ తీసుకొని అందులో ఈ బనానా పీల్ కలిపి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మంచిగా మిక్స్ చేసుకొని చెట్లకు పోయాలి. పోసే ముందు తవ్వటం పెట్టాను, అట్లా చెట్లకు మంచిగా యూజ్ అవుతుంది. బట్ నేను ఎందుకు పెట్టలేదంటే నేను ఆల్రెడీ 2 days ముందే పెట్టాను అనమాట. అలాగే మొక్కల గ్రోత్కి యూస్ఫుల్ అయ్యి కొన్ని టిప్స్ చెప్తానండి నాకు తెలిసినవి. ఏంటంటే ఫస్ట్ వచ్చేసి తవ్వటం అండి. మామూలుగా మనం వీక్లీ వన్స్ ఒకసారి తవ్వటం పెట్టాలి చెట్లకి. అంటే ఒక 1 inch అట్లా మట్టిని కొంచెం పైకి కిందికి అంటూ ఉండాలన్నమాట. అలా చేసినట్లయితే మన మొక్కల వేళ్ళకి మంచిగా గాలి వస్తుంది. ప్లస్ పైన కొంచెం ఏమంటారు మట్టి కొంచెం దాని సారం కోల్పోతుంది అనమాట. అలా అనడం వల్ల మళ్ళీ మంచిగా అవుతుంది అనమాట మట్టి. ఇలా తవ్వటం పెట్టాలండి. ఒక 1 inch or 2 inches ఇలా మంచిగా తవ్వాలి. తవ్వినట్లయితే మనకి వేళ్ళకి మంచిగా గాలి వస్తుంది. ఇలా సాయిల్లో ఎర్త్ వామ్స్ ఉన్నట్లయితే చాలా మంచిదండి మొక్కలకి. మనం ఇలా ఫర్టిలైజర్స్ ఇస్తున్నట్లయితే ఇలా ఎర్త్ వామ్స్ వస్తాయి మనకి. నెక్స్ట్ వచ్చేసి మొక్కలకి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలని 2 weeksకి ఒకసారి. ముఖ్యంగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలని, అది కుండీలో పెరిగే మొక్కలకైతే. ఎందుకంటే అవి తక్కువ స్పేస్లో ఉంటాయి. సో వాటికి కావాల్సిన కాల్షియం, జింక్ ఇవన్నీ దొరకవు అనమాట సరిగ్గా. మనం ఇట్లా ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మంచిగా ఉంటుంది అనమాట. మొక్కల గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఎప్పుడు ఒకే రకమైన ఫర్టిలైజర్స్ ఇవ్వద్దండి. ఈసారి మీరు ఆరెంజ్ ఇచ్చిందనుకో, ఆరెంజ్ పిల్ ఇచ్చారనుకో, నెక్స్ట్ టైం ఆనియన్ పిల్ ఇవ్వాలి, తర్వాత బనానా పిల్, అట్లా మారుస్తూ ఉండాలండి. వీళ్ళైతే మొక్కలు హెల్తీగా ఉంటాయి, పూలు చాలా బాగా పూస్తాయి అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.